హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని రెడ్డి అఫీషియల్. ఈరోజు ఈ వీడియోలో అయితే విజయవాడ కనకదుర్గ ఆలయం గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తానమాట. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఫుల్గా అయితే చూడండి. ఈ వీడియోలో మీకు అక్కడ నుంచి యాత్ర చేసే వారి కోసం డీటెయిల్స్ అయితే కొన్ని అయితే చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ నేనైతే బాపట్ల రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ నుంచి మార్నింగ్ నేనైతే ట్రైన్ అయితే ప్రిఫరెన్స్ చేసుకొని ట్రైన్ టికెట్ అయితే ఒకటి బుక్ చేసుకొని అండ్ బాపట్ల టు విజయవాడ అయితే వెళ్ళిపోతున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి లేదా బస్ స్టేషన్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి మీకు అడ్రస్ తెలియకపోయినా వాళ్ళు అయితే తీసుకెళ్తారు అక్కడ నుంచి, నో ప్రాబ్లం. సో ట్రైన్ అయితే వచ్చింది, ఎక్కేసేసాను. సో ఇక్కడ నుంచి విజయవాడ ఒక 1.5 hours 2 hours అయితే పడుతుంది అనమాట. సో విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత మీకు అక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకేనా? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనమైతే విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఫైనల్లీ అయితే విజయవాడ జంక్షన్ అయితే రీచ్ అయితే అయ్యాము. సో ఇక్కడ నుంచి ఒక 2 kilometers or 3 kilometers అయితే ఉంటుంది దుర్గా టెంపుల్. నేనైతే ర్యాపిడో అయితే బుక్ చేసుకొని వచ్చాను. అతనైతే పికప్ చేసుకొని తీసుకెళ్తాను అనమాట. సో మీరు కూడా ర్యాపిడోనే బుక్ చేసుకోండి, కొంచెం తక్కువ ప్రైస్లో అయిపోతుంది. సో ఇక్కడ నుంచి పైకి కొండపైకి కూడా ర్యాపిడో అతను అయితే తీసుకెళ్ళిపోవచ్చు. మధ్యలో టోకెన్ అయితే ఉంటుంది, 10 rupees టోకెన్ తీసుకొని పైకి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ పక్కన అయితే కనిపిస్తుంది కదా, సో అదైతే బోట్ రైడింగ్ అనమాట. నేను వెళ్దాం అనుకున్నాను కానీ వెంట్రుకలు ఇచ్చేసానని చెప్పి వెళ్ళలేదు. సో ఈ ఎంట్రన్స్ అయితే మన వెహికల్స్తో పాటు మనం కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ర్యాపిడో మనం లేదా ఫ్రీగా వెళ్ళే బస్సెస్ కూడా డైరెక్ట్గా పైకి అయితే వెళ్తాయి. ఇంకో 2 మార్గాలు ఉంటాయి. సో ఆ 2 మార్గాల ద్వారా అయితే ఒకటి మనం మెట్లు ఎక్కి వెళ్ళొచ్చు, ఇంకొకటి అయితే అటు పక్కన లిఫ్ట్ అయితే ఉంటుంది. సో పైకి వెళ్ళడానికి ఈ త్రీ వేస్ అయితే ఉంటాయి. అండ్ ఫైనల్గా పైకి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంటుంది. అక్కడ ఫ్రంట్ కనపడింది కదా, అక్కడైతే మన మొబైల్స్ మన బ్యాగ్స్ అయితే అక్కడ ఇచ్చేయచ్చు. 5 rupees 10 rupees అలా ఛార్జ్ చేస్తారు. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, అదైతే ఎంట్రన్స్ అనమాట మనం దర్శనంకి వెళ్ళేది. సో ఫైనల్లీ పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది గోపురం అయితే. అండ్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బయటకు అయితే వచ్చేసి సో డైలీ అయితే 3rd floorలో అయితే అన్నప్రసాదం అయితే రోజు మధ్యాహ్నం అయితే పెడతారనమాట. సో ఇదైతే ఇంకో గోపురం. సో ఇదైతే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. మన దర్శనం అయిపోయిన తర్వాత మనమైతే ఇది బయటికి రావడానికి ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇదైతే ఇంకో టెంపుల్ పక్కనే ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తే సిటీ అయితే విజయవాడ సిటీ భలే అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ అయితే అంబేద్కర్ స్టాచ్యూ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో అది చాలా హైట్ ఉండడం వల్ల ఇక్కడ దాకా కనిపిస్తుంది. సో పక్కన అయితే కృష్ణా బ్యారేజ్ కూడా కనపడుతుంది. మనం కొండపైకి ఎక్కిన తర్వాత ఆ కృష్ణా బ్యారేజ్ పక్కన అయితే బోట్ రైడింగ్ అది జరుగుతుంది. సో రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బోట్ రైడింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ పక్కన అయితే మనకి లడ్డు ప్రసాదం అయితే అమ్ముతారనమాట. మనం మొబైల్ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా, సో దానికి పక్కనే లడ్డు ప్రసాదం అయితే అమ్ముతారు. మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ పక్కన అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే అంబేద్కర్ స్టాచ్యూ కూడా మనకి ఇక్కడికైతే కనపడుతుంది. సో నేను జూమ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ దాకా అయితే అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనపడుతుంది. అండ్ ఇది మనం మొబైల్ పెట్టిన ప్రదేశం అయితే. సో ఇక్కడ మనం పెట్టిన మొబైల్స్ మళ్ళీ మనం పేమెంట్ చేసేసి తీసేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ వచ్చేసిన తర్వాత మనకి బస్ స్టేషన్కి లేదా రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఫ్రీగా బస్సెస్ అయితే ఉంటాయి. సో అక్కడ నుంచి మనమైతే ఆ ఫ్రీ బస్సెస్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అనమాట. కొన్ని బస్సెస్ అయితే 10 rupees అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారు. కాకపోతే చాలా క్రౌడ్గా అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం మీరైతే 10 rupees బస్సెస్ అయితే ఎక్కడానికి ట్రై చేయండి. సో నేనైతే ఫైనల్గా బాపట్ల అయితే రీచ్ అయితే అయిపోయాను. సో ఇది వచ్చేసి కోనా భవన్ అనమాట. సో నా బైక్ పార్కింగ్ పెట్టింది తీసేసుకొని సో నేనైతే డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ ఈ వీడియో మీకు కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇదైతే మన ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో మొత్తం అయితే చూపించలేకపోయినా కొంచెం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ట్రై అయితే చేశాను. అండ్ మీకు నెక్స్ట్ అయితే ఎలాంటి కంటెంట్ అయితే కావాలో సో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివ్గా అయితే ఉండండి.